అదేవిధంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వీటన్నిటిని పర్యవేక్షించడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, దామోదర్ రాజనరసింహ గారిని, శ్రీధర్ బాబు గారిని, మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్కను ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసి, ఎందుకంటే దీనికి అధికారిక కార్యాచరణ, ఒక అధికారిక గుర్తింపు ఉండాలని మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసాం. ఈ మంత్రివర్గ ఉపసంఘము అధికారిక బృందము వివిధ రాష్ట్రాలలో పర్యటించి సమాచారణ సేకరణ చేసి ఆ వివరాలన్నీ కూడా మంత్రివర్గానికి వాళ్ళు వివరిస్తే అక్కడి నుంచి వివిధ రాష్ట్రాలలో వచ్చిన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఇది ఏదో ఒక డిపార్ట్మెంట్ చేస్తే దీనికి చట్టంలో కోర్టులో ఇబ్బంది వస్తుంది అని చెప్పి ఇతర రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఈరోజు ప్రభుత్వం మొత్తం సేకరించిన సమాచారాన్ని మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సూచనకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దీని ఒక నోడల్ ఏజెన్సీ కింద ప్లానింగ్ డిపార్ట్మెంట్ కింద అన్ని శాఖలు వస్తాయి కాబట్టి ప్లానింగ్ డిపార్ట్మెంట్ యాజ్ ఎ నోడల్ ఏజెన్సీ కింద మనము ఈరోజు నియమించుకున్నాము. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ మినిస్టర్ కింద వస్తుంది. అందుకే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. వారి కింద ఉన్న సందీప్ సుల్తానియా ప్లానింగ్ డిపార్ట్మెంట్ హెడ్గా అధికారిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు. ఈ బాధ్యతను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ప్లానింగ్ డిపార్ట్మెంట్ సందీప్ సుల్తానియా గారికి అప్పగించడం జరిగింది. ఆ తర్వాత మనము ఈ రాష్ట్రాన్ని మొత్తం 94,863 విభాగాలుగా ఒక్కొక్క క్లస్టర్ 150 ఇండ్లు మొదటి 3 రోజులు ఇండ్ల వివరాలు సేకరించినాం. ఇట్లా ప్రతి ఇంటికి వెళ్ళి ఒక స్టిక్కర్, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఒక నెంబర్ వేసి ఫస్ట్ ఇండ్ల సమాచారాన్ని సేకరించినాం. 3 రోజులు ఇదే ప్రక్రియ మీద 94,863 మంది ఎన్రోలర్స్ ఇల్లు తిరిగి ఇంటికి స్టిక్కర్లు అంటించి ఫస్ట్ ఇండ్ల లెక్క రాసుకొచ్చారు. వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అని పర్యవేక్షించడానికి 9,628 మందిని సూపర్వైజర్లు, ప్రతి 10 మంది ఎన్రోలర్స్కి ఒక సూపర్వైజర్ని పెట్టాం. ఈ 10 మంది ఎన్రోలర్స్ ఇల్లు తిరిగి ఇంటికి స్టిక్కర్ అంటించి ఆ ఇళ్ళ వివరాలు సేకరిస్తున్నారా లేదా అని చెప్పి సూపర్వైజర్లను నియమించినాం. వీళ్ళ మీద మండల స్థాయిలో ఒక అధికారిని వేసినాం. ఆ మండల స్థాయి అధికారుల మీద ఒక అడిషనల్ కలెక్టర్ స్థాయి, జిల్లా స్థాయి ఇంకొక అధికారిని నియమించాం. ఆ పైన కలెక్టర్ను పెట్టినాం. అంటే కలెక్టరు, అడిషనల్ కలెక్టరు, మండల స్థాయి అధికారి, ప్రతి 10 మంది ఎన్రోలర్స్కి ఒక సూపర్వైజరు, ఆ కింద ప్రతి 150 ఇళ్లకు ఒక ఎన్రోలర్. ఇంత వ్యవస్థను పక్కడబందిగా 1,03,889 మందిని ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసినాము. ప్రభుత్వంలో ఉన్న 15 శాఖలకు సంబంధించిన సిబ్బందిని మనం ఇందులో వినియోగించినాం. అందులో ప్రధానంగా టీచర్లు, ఇతర విభాగాలకు సంబంధించిన అధికారులను వెళ్ళి ఈ 150 ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని తీసుకురావాలని ఇచ్చినాం. వాళ్ళకి రెగ్యులర్గా గవర్నమెంట్ ఇచ్చే జీతం ఇస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదని చెప్పి ఈ ఎన్రోలర్స్గా పాల్గొన్న వాళ్ళకు కూడా మనం ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవి చేయడానికి వాళ్ళకు ప్రత్యేకంగా నిధులు ఇచ్చినాం. 160 కోట్ల రూపాయలు మొత్తం ప్రభుత్వ అధికారులు పనిచేసిన అదనంగా 160 కోట్ల రూపాయల నిధులను కేటాయించి 50 రోజులు నిరంతరం 1,03,889 మంది ప్రభుత్వ సిబ్బంది ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించారు. ఈ సేకరించిన సమాచారం మొదట ఇళ్లకు ఇట్లా స్టిక్కర్లు అత్తించి ఇండ్ల లెక్క తీసినాం. ఆ తర్వాత మొత్తం 8 పేజీల సమాచారం ఇట్లా ప్రతి పేజీలో సమాచారాన్ని సేకరించి చివరి పేజీలో 8వ పేజీలో ఇక్కడ ఇంటి యజమాని సంతకం, ఇక్కడ ఎన్రోలర్ సంతకం, ఎన్యూమరేట్ చేసిన ఎన్రోలర్ సంతకం, ఇక్కడ సూపర్వైజర్ సంతకం. ఇందులో 8 పేజీలలో ఇచ్చిన సమాచారం ఆ ఇంటి యజమాని మొత్తం చదివి ఇన్న తర్వాత సంతకం పెట్టి ఇచ్చిన సమాచారం. ఇది ప్రభుత్వ సిబ్బంది పోయి ఇంటి ముందర కూర్చోనో లేకపోతే ఇంటి బయట ఎవరినో వేరేళ్ళని అడిగి ఇంటి ఆయన ఏ కులమయ్యా లేకపోతే ఇంటి ఆయన ఏం చేస్తాడని అడిగి సేకరించిన సమాచారం కాదు. ఇవాళ ఇక్కడ ఉన్న మిత్రులందరికీ 8 పేజీలల్లా ప్రతి కాలం 57 కాలమ్స్ ఉన్నాయి. దీంట్లో ప్రతి కాలం ఇంటి యజమాని ఇచ్చిన సమాచారంతో పాటు ఇంటి యజమాని సంతకం తీసుకొని వాళ్ళ మొబైల్ నెంబర్ తీసుకొని సేకరించిన ఎన్యూమరేటర్ సంతకం పెట్టి ఈ ఎన్యూమరేటర్ మీద ఉన్న సూపర్వైజర్ సంతకం పెట్టి ప్రతి 150 ఇళ్లకు సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి కంప్యూటరీకరించినము.